శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు తాడ్వాయి శబరిమాత గారు. వీరు మెదక్ జిల్లా తొగిటే గ్రామంలో ఉన్నారు. వీరి తల్లిదండ్రులు మల్కయ్య వీరమ్మ గారు. వీరు డిసెంబర్ 6, 1945 నాడు జన్మించారు. వారి తల్లిగారికి 8వ సంతానం. వారి తల్లిగారు చాలా ముసలావిడ అయిపోయిన తర్వాత, ముట్ల ఆగిపోయిన 9 ఏండ్ల తర్వాత అనుకోకుండా వారికి గర్భం ఎలా వస్తుందో తెలియదు. ఆ గర్భం వచ్చిన దగ్గర నుండి కూడా ఒక యోగి ఎప్పుడు కనిపిస్తూ, పాప పుట్టిన తర్వాత కూడా ఆ యోగి అంటే నాగలక్ష్మి గారు, వీరికే శబరిమాత అని పేరు, వీరిని రక్షిస్తూ ఎన్నో మిరాకిల్స్ అన్నీ చేస్తూ, ఈమె చిన్నప్పుడు 3 ఏళ్ల వయసు ఉండగానే పద్మాసనంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆ గది యొక్క పైన కప్పుకి తగిలే వాళ్ళనమాట. వీరి అమ్మగారు వెళ్ళి వీళ్ళు ముట్టుకోగానే ఆమె కరెంట్ షాక్ కొట్టినట్టు కింద పడిపోయేవారు. అప్పుడు ఆమె వయసు 3 ఏళ్ళు. ఇలా ఎన్నో లీలలు ఉన్నాయి. పూర్తి వివరాలు కావాలంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ పూర్తి లింకు వినగలరు. అమ్మ పెళ్లి చేసుకోను అని చెబుతారు. ఇంకా ఆ మాటకి వారి తల్లిగారు బెంగ పెట్టేసుకొని మరణిస్తారు. వారి అన్నయ్య మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి కొన్ని రోజుల్లో నువ్వు అని చెప్పేసి గడువు పెడతారు. ఇంకా చేసేదేమీ లేక అప్పటికే అంటుంది, శుకుడు, ఆంజనేయుడు, కుబేరుడు, నారదుడు, సనకాదిమునులు వీళ్ళందరూ పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసి నేను చేసుకోను అంటే గడువు పెడితే ఇంకా చేసేది లేక ఇల్లు వదిలి పారిపోతుంది అనమాట. ఒక అడవిలోకి వెళ్తుంది. చాలా రోజులు అడవిలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఆకలికి మట్టిని తినేదనమాట, రేగడి మట్టిని తినేది. ఆ క్రూర మృగాలు ఎదురైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడేది. కానీ అవి ఏమీ అనకుండా వెళ్ళిపోయేదనమాట. ఒకరోజు రాత్రి రామనామ స్మరణతో అడవిలో ఒక రాతిపై కూర్చుంటారు. ఎవరో వచ్చినట్లు గల్లు గల్లమని సవ్వడి వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే కాంతిపుంజంగా వెలిగే ఒక 10 ఏళ్ల బాలిక చేతిలో వీణతో దర్శనమిచ్చింది. ఆమె నాగలక్ష్మికి ఎదురుగా వచ్చి నోరు తెరవమని నాలుకపై బీజాక్షరాలు వ్రాసింది. ఎవరు నువ్వు అని అడిగితే వాణిని అని సమాధానం చెప్పింది. నన్ను వదిలిపోవద్దని నాగలక్ష్మిని కన్నీటితో ఆమె కాళ్ళు కడిగింది. నీతోనే ఎప్పుడు ఉంటానని, ఎప్పుడు తలచినా వస్తాను అని చెప్పి అదృశ్యమైంది సరస్వతి. అప్పటి నుండి నాగలక్ష్మి వాగ్దాటి గంగా ప్రవాహమైంది. అంతేకాదు, అప్పటి నుండే నాగలక్ష్మి చేతిలో ఎవరో ఒక ఫలాన్ని, తేనెను ఉంచి తిను అని చెప్పి చెవిలో చెప్పినట్టు అనిపించింది. అవి నిజంగానే చేతిలో ఉన్నాయన్నమాట. మాట్లాడినట్టు వినిపిస్తుంది. అవి తిన్న తర్వాత దగ్గర నుండి కూడా నాగలక్ష్మి గారికి ఆకలి దప్పులు బాధలు ఏమీ కూడా లేవు అని చెప్పి చెప్తున్నారు. తపస్సు చేస్తుంటే ఋషులు కోటి సూర్య ప్రభలతో వెలిగే దిగంబర సిద్ధయోగి దర్శనమైంది. మరి ఆ దిగంబర యోగి ఎవరు, ఏమని చెప్పారు, ఇంకా అమ్మ గురించి పూర్తి లీలలు, వివరాలు, సాధన, ఆశ్రమం, పుణ్యతిథి అన్నీ కూడా కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడగలరు.